నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి పెద్దపల్లి పార్లమెంటులో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేద్దాం కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం బీజేపీ ప్రభుత్వం వల్ల సింగరేణిలో కొత్త గనులు రావడం లేదు కార్మిక వ్యతిరేక బీజేపీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పండి ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు కఠోర ఉపవాస దీక్షతో కూడుకున్నది పవిత్ర రంజాన్ మాసం ఎన్డీపీసీఈడీ కేదార్ రంజన్ పాట్ ఐఎన్టీసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా వెల్లడి ముస్లింలకు ఎప్పుడు అండగా నిలబడుతూ వస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి పెద్దపల్లి పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరిఖని మార్కండే కాలనీలోని ఆర్కే గార్డెన్ లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన పెద్దపల్లి పార్లమెంటు సన్నాహక సమావేశంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి మాట్లాడుతూ పేదల కోసం అహర్నిశలు పనిచేసిన స్వర్గీయ వెంకటస్వామి కుటుంబం నుంచి ఆయన మనవడిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయునుగా పెద్దపల్లి పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన గడ్డం వంశీకృష్ణను ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల పొట్టలు కొట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి దొంగ దీక్షలు చేస్తూ దొంగ నాటకాలు ఆడుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని దీక్షలు చేసినా ఎన్ని నాటకాలాడినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజలకున్న నమ్మకంతో నమ్మబోరని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ చరిత్ర సమాప్తమవుతుందని అన్నారు. ఓటమి తర్వాత జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి ప్రభుత్వంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నెట్టాలని చూస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల నుంచి బస్తాకు 5 కిలోల చొప్పున తరుగు పేరిట మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తుందని అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలంతా తనను ఎమ్మెల్యేగా ఆదరించిన మాదిరిగానే గడ్డం వంశీని ఎంపీగా ఆదరించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని రాజ్ ఠాకూర్ అభ్యర్థించారు. గడ్డం వంశీ ఎంపీగా గెలిస్తే రాష్ట్రంలో తాను కేంద్రంలో వంశీ ప్రజల సమస్యలపై ఈ ప్రాంత అభివృద్ధి నిరుద్యోగంపై పోరాడే శక్తి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోనే 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతన పెరుగుదలపై సమాలోచనలు చేస్తుందని పార్లమెంటు ఎన్నికల తర్వాత ఒక నిర్ణయం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్త గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. ఆశీర్వాదం ఇవ్వాలని మనం కోరడానికి వచ్చినాం. వంశీకృష్ణ అంటే అందరికీ కూడా సుపరిచితం. ఈరోజు కుటుంబ పరంగా మరి ఆనాడు ఉన్న మన నాయకులు ఈ ప్రాంతానికి ఎన్నెలేని సేవలు చేసిన మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేశ స్థాయిలోనే వివిధ హోదాల్లో పనిచేసి ప్రత్యేకంగా పేదవారికి ఎప్పుడు కూడా అండగా నిలబడాలని ఆలోచన చేసిన వ్యక్తి కీర్తిశేషులు పెద్దలు వెంకటస్వామి గారి మనవడిగా పార్లమెంట్ సభ్యుడిగా మనకు సేవలు అందించిన డాక్టర్ వివేక్ గారి అబ్బాయిగా ఒక తరఫున ఒక విధంగా మనకు పరిచయం అయితే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ ఎలక్షన్ కేవలం మన సీటు కాదు. ఈ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తది నాయకుడిది. ఈ రామగుండం నియోజకవర్గంలో ఏ విధంగానైతే మీరు అనేక ఇబ్బందులకు లోనై
10 సంవత్సరాల కాలం పాటు నిరంతరంగా పోరాటం చేసి రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నేనున్నానని పలుకుతూ మిమ్మల్ని ధైర్యం కలిపిన మీ నాయకుడు రాజ్ ఠాకూర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు మీ ముందర ఉండే పోలీసు కేసులైనా రెవెన్యూ పరంగా ఇబ్బంది వచ్చినా ఈ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన అనేక అంశాల విషయంలో అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అధికార బలాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా మన కార్యకర్తలను నాయకులు ఇబ్బంది పెట్టడం ఈ రోజు సింగరేణికి సంబంధించి కానీ 3000 మంది తెలుగుకు సంబంధించిన పట్టాలు ఎవరికైతే ఇవ్వలేదో దాని గురించి ప్రయత్నం చేస్తామే కానీ కోడ్ విధంగా నేరుగా మాట్లాడలేము. ఈ రోజు వారి గురించి వారు ప్రస్తావన తీసుకొచ్చారు. వారి గురించి సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలి అని సానుకూలంగా దాన్ని ఆలోచన చేసే రీతిలో రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్య పెద్దది. ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంట్రాక్ట్ సింగరేణిలో పనిచేస్తా ఉన్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థను గుర్తించలేదు. ఆనాడున్న ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అసలు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులే లేదని చెప్పి రాస్తుంది. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏ విధమైన ఆలోచన చేయాలి, వారికి ఏ విధమైన వేతనాలు ఇవ్వాలి, ఆ బాధ్యత కూడా ఇక్కడ ఉన్న మా జగన్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గారికి నాడు తీసుకున్నారు. రాబోయే కాలంలో ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలి భగవంతుడు మేము కోరుతా ఉన్నాం, ప్రార్థిస్తా ఉన్నాం. రైతుల పంటలను కాపాడాలి. ఆ పక్షాన్ని కూడా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. మానవ ప్రయత్నంగా ఈ రోజు పాలకుర్తికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ను ఈ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలోనే మళ్ళా 5 సంవత్సరాలకి ఎన్నికలకు పోయినప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయకుంటే రాజ్ ఠాకూర్ కూడా ఎన్నికలకు ఓటు అడిగేది తోడు. అదే పత్తిపాడు రిజర్వాయర్ సంబంధించి నేను కానీ విజయనగరం వారు కానీ వీరు కానీ ఆ పత్తిపాడుకు సంబంధించిన రిజర్వాయర్ మేము ఏర్పాటు చేయకుంటే మేము కూడా ఎన్నికలకు పోము. ఇది మాట్లాడేది ఆలస్యాన్ని తెప్పించిన ఘనత మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని కిరణ్ గాంధీ, శ్రీరామ్ బాబు గాంధీ, విషయాన్ని మనం మర్చిపోవద్దు. మన దివంగత నేత వెంకట స్వామి గారు నాకందరికీ మనందరికీ సుపరిచిన కాకర గుర్తింపు. మరి ఆ కాక చేసిన ఘనకార్యం సింగరేణిని కాపాడే అంశంలో, ఎన్టీపీసీ ఎక్స్పెన్షన్ అంశంలో మరి వడ్డీ తెచ్చే ఘనత, అభివృద్ధి ఆ రోజు 15 సంవత్సరాల క్రితం ఏదో అభివృద్ధి జరిగింది, నిధులు వచ్చినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ వచ్చాయి, ఇంకెక్కడ రాలేదు అంశాలు చెప్తాము. మళ్ళీ వచ్చినాయంటే 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు మాత్రమే వచ్చినాయి. మళ్ళా ఒక్కటే కాకుండా ఎల్లంపల్లి నీళ్లు ఇలా తాగునీళ్ళు సాగునీళ్ళకి మొదటి మీదకి శ్రీధర్ బాబు గారు నన్ను వెంట తీసుకెళ్లి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి పాలకుర్తి మండలానికి గారు లిఫ్ట్ 350 కోట్లతో ఏర్పాటు చేసి శాశ్వతంగా మంచి నీరు తాగునీరు చేసే అలా ఆపద లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని ఈ రోజు మరి వెంకటస్వామి గారి కుటుంబంలో మరి శ్రీరామ్ గారు బలపరిచిన అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు, మరి అవకాశం ఇచ్చిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక యువకుడికి వాళ్ళ ఆలోచనతో మరి మనమందరం కూడా ఏ రకంగా అయితే నన్ను గెలిపించుకున్నారో అదే మాదిరిగా సోదరుడు యువ నాయకుడు వంశీని గెలిపించుకొని మరి నాకు 93,90 లక్షలకు దగ్గర ఓట్లు వచ్చినాయి. ఆ మెజార్టీ అనే విధంగా దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చేవారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికులు ఎలా కలం పెడుతూ వాడకెళ్ళి వేరే పార్టీల ఆధారాలు లేకుండా చేసే మనందరికి భవిష్యత్తు బాగుంటుంది. మనకు సింగరేణి సంస్థ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఇదే నిర్ణయించుకున్నారు.
మన కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మంచిగా ఏదైతే కాంట్రాక్ట్ జీతాలు ఉన్నాయో, ఇంతకు ముందు కూడా రాజ్ ఠాకూర్ గారు మన అక్కడ సింగరేణి గెస్ట్ హౌస్ ఇనాగ్రేషన్ ఉన్నప్పుడు కూడా ఈ అంశం లేవడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు జీతాలు పెంచాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇది కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అవుతుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే మనకు అనేకమైన భవిష్యత్తులు ఉంటాయి. మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. మనమందరం కూడా అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఇక్కడ సింగరేణి సంస్థకు చెందిన ఎమ్మెల్యేస్ అందరం కూడా సింగరేణి సంస్థ మీద ఒత్తిడి చేసి మనకి ఏదైతే లాభాలు కావాలో, మనకి ఏదైతే పనులు కావాలో ఇవన్నీ కూడా సింగరేణి సంస్థ ద్వారా మనం చేయించుకోవచ్చు అని చెప్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. ఎప్పుడైతే మా నాన్నగారు ఇక్కడ ప్రాంత ప్రజలకు అనేకమైన సేవలు చేశారు, అలాగే హోమ్ సెక్రటరీ కూడా మీ అందరికీ కూడా మంచిగా సేవలు చేసి ముందుకు వెళ్తాడని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, కాకా మనవడిగా మీ ముందుకు ఎంపీ అభ్యర్థిగా వస్తున్న తనను మీ హక్కును చేర్చుకుని ఆశీర్వదించాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే సహకారంతో తాను గెలుపు దిశగా పయనిస్తానని అన్నారు. ఈ ప్రాంత ప్రజలంతా తనను ఆదరించి గెలిపిస్తే సింగరేణి కార్మికులకు మొదటగా పెన్షన్ ఇప్పించింది కాక అని, పేదలకు గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్న తాతగారి బాటలో నడుచుకుంటూ ప్రజల సేవలో నిమగ్నమవుతానని తెలిపారు. తెలంగాణ ఉద్యమం మొదటి ఉద్యమం 1969 ఉద్యమంలో కూడా బుల్లెట్ కాగాన్ని తాకిన దాన్ని లెక్క చేయకుండా వారు తెలంగాణ కోసం పోరాడిన విషయం మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ కార్మికులకు, ఇక్కడ సింగరేణి కార్మికులకు అప్పుడు మూతపడుతున్న సమయంలో 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇప్పించి 1,00,000 పైన ఉద్యోగాలు ఇక్కడ కాపాడిన వ్యక్తి మన కాకగారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా పెన్షన్ స్కీమ్, చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే చూసినారు. ఇక్కడ ఉన్న తాతలకు అవ్వలకు నా విజ్ఞప్తి, ఇంట్లో మనము భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరందరూ మన పిల్లలకు ఈ ముచ్చట చెప్పడం అవసరం. ఎందుకంటే చాలా మంది యువకులు వచ్చి నన్ను అడగడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెన్షన్ వస్తాయా సార్, మాకు పెన్షన్ రావని చెప్పి, ఇంట్లో పెన్షన్ రావు, రేషన్ రాదని చెప్పి నాకు అడగడం జరిగింది. ఈ విషయం మీద మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, కాకా గారు కాంగ్రెస్ హయాంలోనే ఫస్ట్ పెన్షన్ స్కీమ్ అమలు చేసిందని చెప్పి ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ పార్లమెంటు సన్నాహక సమ్మేళనంలో ప్రభుత్వ సలహాదారులు హర్కల వేణుగోపాల్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి, ఐఎన్టీయూసీ నాయకులు బాబర్ సలీం పాషా, జనక్ ప్రసాద్, బి వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి, పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఎన్టీపీసీ ఎస్ఎస్ గార్డెన్ లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించేలా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. తాను సాదాసీదా మనిషినని, ప్రజల మధ్యలో ఉన్న నాయకుడిగా కొనసాగుతున్నానని, ప్రజలు పిలిస్తే పలికే నాయకుడిని అన్నారు. తప్పించుకుని తిరిగే నాయకుడిని కాదని, ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని అన్నారు. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని నాయకుడిగా ప్రజల మధ్యనే ఉంటున్నానని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసిందని, త్వరలోనే ఆ పార్టీకి గుణపాఠం చెప్తారని అన్నారు. అయితే మాట తప్పిన కాంగ్రెస్ ను ఓడించి బుద్ధి చెప్పాలని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజలు మోసపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 100 రోజుల్లో 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. మీకంటే ముఖ్యమైన వాళ్ళు పార్టీలో ఎవరో ఉంటారంటే అదంతా అబద్ధం.
మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, బాల్కా సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, జెడ్పీ చైర్మన్లు పుట్ట మధు, దావా వసంత, జక్కు శ్రీహరితో పాటు పాల్గొండ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టం వల్ల సింగరేణిలో కొత్త గనులు రావడం లేదని, కార్మిక వ్యతిరేక బీజేపీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని గుర్తింపు సంఘం AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. JDK 11 ఇంక్లైన్ లోని సోమవారం జరిగిన గేట్ మీటింగ్ లో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు L ప్రకాష్, ఉప ప్రధాన కార్యదర్శి మాటి ఎల్లగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి RL పోషంతో కలిసి సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా కొత్త గన్నులు రావడం లేదని, పాత గన్నులను మూసివేసి ఓపెన్ కాస్టుల్లాగా మారుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం తేవడం వల్ల కొత్త గన్నులు రావాలంటే టెండర్లు పాల్గొని వేలంపాట ద్వారా దక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, దీనివల్ల కొత్త గన్నులు దక్కించుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు వేలంపాట ద్వారా దక్కించుకుంటున్నారని, గత 10 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి లేదని ఆయన అన్నారు. కొత్త గన్నులు రావాలంటే, చట్టంలో మార్పులు జరగాలంటే కార్మిక వ్యతిరేక బీజేపీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 100 రోజులు గడిచినా ఇప్పటికీ గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రాలు ఇవ్వలేదని, ఇక ఇవ్వాలని కేంద్ర కార్మిక అధికారులకు యాజమాన్యంకు లేఖ రాసినా ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ పార్లమెంటు ఎన్నికల కోడ్ పేరుతో గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా కేంద్ర కార్మిక శాఖ గాని యాజమాన్యం గాని పత్రాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం AITUC గెలిచిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయించడం జరిగిందని, అదే విధంగా కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ బోధించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యంకు లేఖ రాయడం జరిగిందని, అదేవిధంగా మార్చి వరకు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేది ఉన్నందున యాజమాన్యంతో సమస్యల పరిష్కారంపై ఒత్తిడి పెంచలేదని, ప్రస్తుతం సింగరేణిలో అనుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా కార్మిక వర్గంకు అభినందనలు తెలిపారు. సింగరేణిలో అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు. ముఖ్యంగా కొత్త మైన్స్ రావాలని, కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాల్సిన అవసరం ఉందని, ప్రమోషన్లు రావాల్సి ఉందని, గనుల్లో పాతపడ్డ యంత్రాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. గోదావరికనిలో రోడ్డు వెడల్పు పేరుతో కార్మికుల క్వార్టర్స్ ను తొలగించకూడదని, ఏదైనా చట్ట ప్రకారం చేయాలని, కార్మికులను యాజమాన్యం ఇబ్బంది పెట్టకూడదని, అభివృద్ధికి AITUC వ్యతిరేకం కాదని, కార్మికులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన యాజమాన్యంను డిమాండ్ చేశారు. గత గవర్నమెంట్ ఏం చెప్పింది? మనం బిడ్లోనే పాల్గొనొద్దు, టెండరే వేయొద్దు, మనకే ఇవ్వాలి, కాబట్టి మనం పాల్గొనొద్దు అన్నారు. చట్టమైంది అక్కడ సెంటర్లో, పార్లమెంట్లో మార్చాలి. పార్లమెంట్లో మార్చే శక్తి
ఈ గవర్నమెంట్కి ఏమి ఉండదు. పార్లమెంట్లో అంటే బీజేపీ ఉన్నది అక్కడ. మరి వాళ్ళు చట్టం చేసిండ్రు. మరి చట్టం చేసినప్పుడు మరి దాన్ని ఫాలో కావాల్సింది తప్ప మనం వద్దనంటే చెరువు మీద అడిగినట్టు అవుతుంది. కాబట్టి మనం పాల్గొంటేనే కొత్త మైన్స్ వస్తాయి. కొత్త మైన్స్ వస్తేనే భవిష్యత్తు ఉంటుంది. పాల్గొంటే కూడా మనం కట్టాల్సినటువంటిది 4% 5% ఉంటుంది. పాల్గొనకపోయినా మనకి అలాట్ చేస్తే 14% మనం కడుతూనే ఉన్నాం ఎట్లాగూ గవర్నమెంట్కి. కాబట్టి మనం పాల్గొనడమే మంచిదనేది కూడా గతంలో కూడా చెప్పినాం. వినలేదు ఆ గవర్నమెంట్. ఆల్రెడీ ఒక మైన్ అరవిందో కంపెనీకి ఇచ్చేసిండు. ఏది ఎల్లందులో కోయగూడెం తెలియదు. అట్లనే అక్కడ సత్తుపల్లి మైన్ని కూడా టెండర్ పిలిస్తే ఒకటి వేసింది. ఇంకా అది ఎలాంటి కాదు కానీ ఒక టెండర్ వేసి ఉన్నది. కాబట్టి 4 బాయిలు వస్తే కొత్తగా ఈ 4 బాయిల్లో 2 పోయినాయి. 2 ఇంకెవడు వేయక అట్లా ఆగి ఉన్నాయి. ఇక్కడ మన మందమరి దగ్గర శ్రావణపల్లి కానీ KK6 ఇంక్లేన్ కానీ అది ఎవరే లేదని అట్లా ఆగి ఉన్నాయి. ఇక ఎలక్షన్లు కాగానే మేము ఈ గవర్నమెంట్కి లెటర్ రాసినాం. సింగరేణి కంపెనీ కూడా లెటర్ రాసినాం. ఇది మనం పాల్గొనడం ద్వారా మళ్ళీ చట్టం మార్చి రేపు పార్లమెంట్లో చట్టం మారి మరి సింగరేణికే ఇస్తామంటే వేరు. అప్పటిదాకా మారినప్పుడు ఆ బీజేపీ గవర్నమెంట్ అదే కంటిన్యూ అయితే, అదే చట్టం కంటిన్యూ అయితే మనం పాల్గొనకపోతే మనకు రావు. మనకు రాకపోతే భవిష్యత్తు ఉండదు. కాబట్టి పాల్గొనాలి అని చెప్పేసి చెప్పినాం. సరే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మేము కూడా పాల్గొనమని చెప్పేసి చెప్తాం. మేము కూడా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ కంపెనీకి అని అన్నారు. సరే ఆ కంపెనీకి లెటర్ వస్తే రేపు జూన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ పోయిన తర్వాత కొత్త అలాట్మెంట్ రావాలి. మనం ఈ లోపల మన గతంలో అలాటే ఉన్నది. 2008లో తాడిచెర్ల 2 మైన్ మనకి అలాటే ఉన్నది. అప్పటి నుంచి తీలా. ఎందుకు తీయలేదు ఆ గవర్నమెంట్? ఒక బావి తీయాలి ఓపెన్ కాస్ట్ అన్నా ఏదైనా తీయాలంటే 1000 కోట్లు 1200 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ 1000 కోట్లు 1200 కోట్లు ఖర్చు పెట్టాలంటే సింగరేణి దగ్గర డబ్బు లేదు. లాభాలు ఉన్నాయి కానీ డబ్బు లేదు. ఎందుకు? గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. అందుకని మన దగ్గర లేవు. మనం కనుక కొత్త బావి స్టార్ట్ చేస్తామంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి దాన్ని అట్టనే పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్లు కాగానే ఆ తాడిచెర్ల 2 మైన్ మనకి అలాట్ అయి ఉన్నది కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయాలంటే మొన్న పర్మిషన్స్కి రాశారు. పర్మిషన్స్ కూడా ఒక 4-5 నెలల్లో వస్తాయి. వస్తే ఒక 5-6 నెలల్లో మనకి తాడిచెర్ల 2 మైన్ స్టార్ట్ అయితే మనకు కొంతమందికి అక్కడ మళ్ళీ మన కార్మికులకు ఉద్యోగాలు దొరుకుతాయి. అట్లనే ఇప్పుడు అరవిందో కంపెనీకి ఏదైతే కోయగూడెం అలాట్ అయిందో అది ట్రైబల్ ఏరియా, ST ఏరియా. 170 చట్టం ఉన్నది. ఏమున్నది? 170లో ఉన్న ప్రాంతంలో అయితే గవర్నమెంట్ చేయాలి ఏదైనా అక్కడ పని చేయాలంటే, లేకపోతే ట్రైబల్ సొసైటీ చేయాలి. కానీ ఇప్పుడు ట్రైబల్ సొసైటీ కాదు, సింగరేణి కంపెనీ కాదు, అరవిందో కంపెనీకి ఇచ్చింది. కాబట్టి అరవిందో కంపెనీ అది క్యాన్సిల్ కావాలి, మనకే రావాలని చెప్పేసి మనం ఉద్దేశం. వాడు ఏదో కోర్టుకు పోయింది. సరే వాడు ఏ కోర్టు మీద చట్టం మనకి అనుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా మనకే రావాలి. దాంతోపాటు సత్తుపల్లి 3OC కూడా మనకు వస్తే ఒక 4 మైన్స్ మనకి స్టార్ట్ అయితే ఈ శ్రావణపల్లి కూడా స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ సింగరేణికి ఒక 10-15 సంవత్సరాలు లైఫ్ పెరుగుతుంది. ఎలక్షన్లప్పుడు మేము ఫస్ట్ అదే డిమాండ్ పెట్టినాం. ఇవాళ కూడా దాని మీదనే నిలబడి ఖచ్చితంగా మనం కొత్త మైన్స్ తెచ్చుకుందాం. ఈ 1-2 సంవత్సరాలలో కొత్త మైన్స్ కొన్ని వస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దాని మీద ఇచ్చేద్దాం. ఇక రెండో సమస్య ఉన్నది మన ఇన్కమ్ ట్యాక్స్. మొన్న నెల చూస్తే మార్చి నెల జీతాలు చూస్తే చాలా మంది కార్మికులకి చేతికి వచ్చిన తక్కువ కట్టేది ఎక్కువ ఉన్నది. వచ్చిన జీతం ఇన్కమ్ ట్యాక్స్ కిందనే పోయిన ఎక్కువ డబ్బులు. మరి అప్పటి నుంచి మనం చెప్తున్నాం గత 6-7 సంవత్సరాలుగా కోల్ ఇండియా కార్మికులకి అలవెన్సన్ మీద కంపెనీ మొత్తం కట్టిస్తలేదు కానీ అలవెన్సన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ కట్టిస్తుంది. సింగరేణి అధికారులు కూడా కట్టిస్తున్నారు. సింగరేణి కార్మికులు కూడా ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. దాని డిమాండ్ ఆ గవర్నమెంట్ నుంచి వస్తే మేము ఇచ్చేస్తామని అన్నారు. గవర్నమెంట్ కూడా రాశాం, ముఖ్యమంత్రికి చెప్పాం, డిప్యూటీ సీఎం మనకి ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ మినిస్టర్ కూడా చెప్పాం. వాళ్ళు కూడా మేము తొందరలో పరిశీలన చేస్తామన్నారు. ఏం పరిశీలన చేసినా ఏం చేసినా తొందరగా దాన్ని పరిష్కారం చేసుకోవాలి. అవసరమైతే దాని కొరకు పోరాటం కూడా చేయాలి. అంతేగాని ఏదో మన గుర్తింపు సంఘం కాబట్టి మేనేజ్మెంట్ పక్షానే ఉందాం ఇంకో అనే సమస్య లేదు. AITC అనేది గుర్తింపు సంఘంలో ఉన్నా గుర్తింపు సంఘంలో లేకపోయినా కార్మిక సమస్యల మీద యాజమాన్యంగా సరైన పద్ధతిలో స్పందించకపోతే, న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయకపోతే పోరాటం ఖచ్చితంగా చేస్తాం. గతంలో గుర్తింపు సంఘం ఉన్నప్పుడు కూడా చేశాం,
అది యాజమాన్యానికి కూడా తెలుసు. గన్ఫిట్ సెక్రటరీ మోదుగుల సంపత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐటీసీ నాయకులు రంగు శ్రీనివాస్, ఎస్ వెంకటరెడ్డి, గుడిసెల నరేష్, సిద్దమల్ల రాజు, ఆర్ఎల్లి రాజేశ్వరరావు, ఇనుముల రాజమౌళి, కాంపల్లి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కఠోర ఉపవాస దీక్షతో కూడుకున్నది పవిత్ర రంజాన్ మాసమని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండ్, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా తెలిపారు. ఎన్టీపీసీ టౌన్షిప్ లోని మసీదులో ఆదివారం సాయంత్రం మాస్క్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎన్టీపీసీ ఈడీ పాండు, ఐఎన్టీసీ బాబర్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ మాసం పవిత్రమైన మాసమని అన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠోరమైన ఉపవాస దీక్షలో పాల్గొనడం జరుగుతుందని వారికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం హెచ్ఆర్ విజయ్ కుమార్, సిగ్ధర్, ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి బండారి కనకయ్య, వేముల కృష్ణయ్య, ఏ రాజేశ్వర్, రాజేశం తదితరులు పాల్గొన్నారు. आज इस रमजान के महीने में हम लोग सब यहाँ मैं बहुत शुक्रिया अदा करता हूँ बाबर सलीम पासा साहब का, मस्जिद कमेटी का और यहाँ जितने भी हमारे रोज़ा साथी हैं उनका कि मुझे यहाँ आमंत्रित किया और मुझे ये भी कल्चर देखने को मिला मेरे इसमें, जैसे कि हम करते हुए आए हैं कि जो हर त्योहार जो है, हर कल्चर, हर प्रकार के हम लोग इकट्ठे शामिल होके एकजुट होके इस टाउनशिप के अंदर जितने भी बासिंदा हैं उनके एकजुट होके हम लोग इसको मनाएं। और इसी सिलसिले के जो आज हम लोग यहाँ एकत्रित हुए हैं, मुझे बहुत अच्छा लग रहा है और मैं बिल्कुल सहमत हूँ बाबर सलीम पासा साहब के जो कि आज तक हम लोग पॉलिटिकल नहीं हुए हैं, इकट्ठे होके रहे हैं, ना कि और ट्रू सेंस में सेक्युलरिज्म इसको बोलते हैं। मैं बहुत बहुत धन्यवाद देता हूँ, आप सबका शुक्रिया। चीफ गेस्ट राममंगलम एनटीपीसी प्रोजेक्ट तेलंगाना और राममंगलम के एग्जीक्यूटिव डायरेक्टर केदार रंजन पांडू साहब और जीएम तेलंगाना प्रोजेक्ट और जीएम प्रोजेक्ट जितने भी उपस्थित हैं आपके जनरल मैनेजर्स और एचओएचआर और राजेश पांडे जी और भी काफ़ी हमारे सब लोग यहाँ पर हैं, साहब वगैरह सब हैं, मेरे यूनियन के सारे साथी लोगों को और जो भी रोज़ेदार हैं मस्जिद के अंदर यूनियन के साथ और यूथ के बच्चों को भी सबका जो है बहुत जिम्मेदारी के साथ उनका शुक्रिया अदा करते हुए मैं ज़्यादा वक्त नहीं लूँगा। तो साथ इतना तो ज़रूर कहूँगा कि रामगुंडम यूनिक कल्चर यहाँ पर सब हिंदू, मुस्लिम, सिख, ईसाई आज तक 45 साल के अंदर एक स्मॉल इंसिडेंट तो दूर की बात है, किसी के मन में भी ऐसी विचारधारा यहाँ नहीं आई है। और दिस इज ओनली द प्लेस नॉन पॉलिटिकल प्लेस, ये नॉन पॉलिटिकल प्लेस भी है, ना ओनली नॉन रिलीजियस नहीं बल्कि नॉन पॉलिटिकल है। यू आर 1000% सेफ इन दिस टाउनशिप, 1000%। आज तक हमने किसी को भी अंदर आने नहीं दिया है, चाहे वो एमपी रहे, चाहे मंत्री रहे, चाहे एमएलए रहे, चाहे कोई भी रहे, उनका नो इंटरफेरेंस इन दिस टाउनशिप। दे कम फॉर देयर ओन नीड्स टू गेस्ट हाउस, दे स्टे। वो हमारे एचओडी से मिलेगा, मिलना चाहता है, नहीं मिलेगा तो चला जाए। तो यही यहाँ की सांप्रदायिकता है, तो उसको बरकरार रखते हुए मैं अभी हमारे जो टीम लीडर भी है, हमारे मुखिया भी है, पांडे साहब से मैं विनती करूँगा कि इस रमजान के माह సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా నిలబడుతూ వస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని గాంధీనగర్లోని నూరానీ మసీదులో ఆదివారం సాయంత్రం 41వ డివిజన్ అధ్యక్షులు ఫజల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోని ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలను అమలు చేయడం జరిగిందని, మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ బండ, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని తెలిపారు. दुनिया में सब लोग खुश रहने के लिए आपको दुआ में आपके लिए अल्लाह ताला से दुआ कर रहे हैं। और आप लोग कैसे 25 साल से मैं लड़ता रह रहा हूँ, जो इलेक्शन आया था उससे पहले भी आप लोग सब लोग अल्लाह ताला से दुआ करके बात दिए थे। इस बार जरूर आपको जिताएंगे, आपके साथ रहेंगे, मुझे आप लोग वादा किए, आपका वादा निभाते हुए ऐसा वोट डलाया और डाले पूरा तेलंगाना रामनगर की तरफ देखने का मौका मिला। आज आपका घर का एक सदस्य में आपके तरफ से असेंबली में आज की हुकूमत में रामनगर से शामिल हो रहा हूँ। जब से असेंबली गया उसी दिन से यहाँ की मजबूरियाँ, यहाँ के जो डेवलपमेंट हुए हैं, यहाँ के हमारे नौजवानों के तकलीफ और गरीबों के तकलीफ, यहाँ पे और इंडस्ट्रीज लाने के लिए कोशिश और हमारे गोदावरी के भी शहर को अच्छी से शहर बनाने के लिए लगातार कोशिश कर रहा हूँ। अल्लाह ताला और आप लोगों की मोहब्बत से, आपकी दुआ से, सबके दुआ से पहले 10 साल में पैसा भी ले आया था और डेवलपमेंट के लिए 250 करोड़ तक फंड्स भी लेके आया हूँ और जो वादा करा था वो करने के लिए आज आगे जा रहे हैं। हमारे खेती बाड़ी करने वालों को खेती बाड़ी के लिए पानी और पीने के पानी का इंतजाम करने के लिए गवर्नमेंट तैयार हो गई। उसके साथ साथ रामगुड़ा में एनटीपी से फॉरन बनने की कोशिश लगा और अभी चल रहा है, शायद जून में वो भी हो जाएगा। उसके साथ साथ हमारे नौजवानों को नौकरियां दिलाने के लिए कोशिश कर रहा हूँ और महीना के लिए जो वादा किया था मस्जिद में ईदगाह पे जो पूरा दीवार बनाऊंगा वो दीवार भी सैंक्शन करके और बना के रखूंगा। उसके साथ साथ और शादी कराने के साथ साथ जो भी वादे किया थे वो वादे पूरा निभाऊंगा। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో యాసంగి 2023-24 ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరపై రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పూర్తి స్థాయిలో 305 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారంలోగా ప్రారంభించాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు, అవసరమైన మేర ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని, ధాన్యం ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేసిన తర్వాతనే
కొనుగోలు చేయాలని అదనం కలెక్టర్ తెలిపారు. అనంతరం అదనం కలెక్టర్ సుల్తానాబాద్ మండలం పాట్నపల్లిలోని సాయి సరస్వతి ఇండస్ట్రీస్, బొంతకుంటపల్లిలోని నందిని ఇండస్ట్రీస్, స్రవంతి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యం, సరఫరా చేసిన బియ్యం, రైస్ మిల్లులో అందుబాటులో ఉన్న ధాన్యం తదితర వివరాల రిజిస్టర్లను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కె రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని విఠల్ నగర్ కు చెందిన ఎడెల్లి శ్యామ్ పుట్టినరోజు సందర్భంగా శ్యామ్ జీవిత భాగస్వామి మౌనిక మహత్ కార్యాన్ని ఆవిష్కరించారు. సోమవారం ఎడెల్లి శ్యామ్ పుట్టినరోజున జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీగా గోదావరికని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని పేదింటి విద్యార్థులకు ప్లేట్స్, లంచ్ బాక్సులను అందించారు. ఈ సందర్భంగా శ్యామ్, మౌనిక సేవానిరతిని పలువురు అభినందించారు. ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు సంపత్, సిద్ధార్థ, అరుణ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. గడ్డం వంశకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి. పెద్దపల్లి పార్లమెంటులో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేద్దాం. కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం. బీజేపీ ప్రభుత్వం వల్ల సింగరేణిలో కొత్త గనులు రావడం లేదు. కార్మిక వ్యతిరేక బీజేపీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు. కఠోర ఉపవాస దీక్షతో కూడుకున్నది పవిత్ర రంజాన్ మాసం. ఎన్టీపీసీఈడీ కేదార్ రంజన్ పాట్, ఐఎన్టీసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా వెల్లడి. ముస్లింలకు ఎప్పుడు అండగా నిలబడుతూ వస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.